షెఫ్ స్పెషల్. ప్రతిరోజు మన షెఫ్ స్పెషల్లో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ని పరిచయం చేస్తుంది కదా. ఈ రోజు కూడా ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. సో మన షెఫ్ మధుసూదన్ రావు గారు ఈ రోజు ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు అడిగి తెలుసుకుందామా. హలో, హాయ్. సో చూసారా, మీ గురించి ఎంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాను. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ పరిచయం చేయబోతున్నారని చెప్పాను. నిజమా? నిజం. ప్రేక్షకులు తెలుసండి, నేను మంచి రెసిపీలు తయారు చేస్తానని. ఎందుకంటే వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఈ రోజు ఏంటి, టేస్టా లేకపోతే హెల్దా లేకపోతే రెండు కలిసి ఉంటాయా? టేస్టీ హెల్దీ రెండు కలిసి ఉంటాయి. ఏమిటో ఆ రెసిపీ? సిజ్వాన్ స్టైల్లో సిజ్వాన్ నూడిల్స్ తయారు చేస్తున్నా. సిజ్వాన్ నూడిల్స్, సూపర్ స్పైసీగా ఉండబోతుంది. చిన్న పిల్లలకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి స్పెషల్లీ ఈ రెసిపీ చిన్న పిల్లల కోసం, వాళ్ళ కోసమని కాదు, నూడిల్స్ అందరికీ ఇష్టం కాబట్టి అందరి కోసం ఈ రెసిపీ. అందుకే సిజ్వాన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సెజ్వాన్ చిల్లీ నూడిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పెప్పర్, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, వెనిగర్, చిల్లీ పేస్ట్, క్యాబేజ్ ముక్కలు. సెజ్వాన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. సూపర్ స్పైసీగా ఉండే నూడిల్స్ ఎలా తయారు చేయాలి ఏంటి? సో షెఫ్ గారు, ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా స్టార్ట్ చేద్దాం? స్టవ్ వెలిగించుకుందాం అండి. అంతేనా? ఓకే. సో ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. స్పూన్ తీసుకుంటారా? ఆయిల్ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ వేసుకున్నాం కదా. ఇప్పుడు సన్నంగా తురుముకున్న, సన్నంగా అంటే జూలియన్ కటింగ్స్. నూడిల్స్ ఎప్పుడు కూడా స్ట్రైట్ కటింగ్స్ ఉండాలన్నమాట. ఏ వెజిటబుల్ వేసుకున్నా సరే. ఏ వెజిటబుల్ అంటే మరి ఆనపకాయ, బీరకాయ, దొండకాయ వేసుకోకూడదు. ఆనియన్స్, క్యారెట్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్. సో ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు నూడిల్స్ కూడా స్ట్రైట్ గా ఉంటాయి కదా, సో ఆనియన్స్ కూడా స్ట్రైట్ గా కట్ చేసుకుందాం అనమాట. సో అందులోనే జస్ట్ నెక్స్ట్ క్యారెట్ కూడా జూలియన్ కట్ చేసుకుందాం. సో క్యారెట్ ని కూడా వేసుకుందాం అనమాట. కొద్దిగా కలర్ఫుల్ గా ఉంటది, కొద్దిగా ఎక్కువ వేసుకుందాం. సో క్యారెట్ కూడా స్టిక్స్ లాగా, సో పొడవుగా కట్ చేసుకోవాలి క్యారెట్స్ ని. సో అట్లనే క్యాబేజీ కూడా, ఇవేవి కూడా ముందుగా ఉడికించిన అవసరం లేదు. ఇట్లా స్ట్రైట్ గా స్టిక్ లాగా కట్ చేసుకుంటే జస్ట్ స్టీమ్ కి ఆటోమేటిక్ గా ఉడికిపోతాయండి. ఈ క్యాబేజ్ పచ్చి అలాగే తినేస్తా. ఎస్, చాలా హెల్త్ కి చాలా మంచిది కూడా. 0 క్యాలరీస్, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఏదైనా స్పైసీ ఫుడ్ పెట్టుకొని సో నంచుకోవడానికి క్యాబేజ్, చాలా మంది ఆనియన్స్ అలా నంచుకుంటారు, నేను క్యాబేజ్ నంచుకుంటాను. ఓకే, అలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చి మనం చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి కూడా యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ వెజిటబుల్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ లో. కుకింగ్ అంటే జస్ట్ మనం ఆయిల్ వేసాం కదా, అదే ఆయిల్ లో జస్ట్ సాతే చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మరి ఓవర్ కుక్ అవ్వకూడదు. లైక్ 60-70% కుక్ అయితే చాలు. ఎస్. సో స్లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆనియన్, వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్, ఈ కలర్ కాంబినేషన్ లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వెజిటబుల్ కూడా కుక్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే షెజ్వాన్ మసాలా అన్నాం కదా, షెజ్వాన్ మసాలా వేసి లైట్ గా మనం సాతే చేసుకుందాం. ఓకే. కారం ఎక్కువగా కావాలనుకున్న కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఏంటంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాం కాబట్టి పెప్పర్ లో కూడా కారం ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను. మరో స్పూన్ ఇస్తారా? సో కొంచెం ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అట్లానే పెప్పర్ పౌడర్, మనం ఆల్రెడీ చిల్లీ పేస్ట్ చేసాం. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. మనం చిల్లీ పేస్ట్ చేసాం కాబట్టి మనం తక్కువ వేసుకుంటా. ఎస్, కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసుకున్నాం కదా, చిల్లీ పేస్ట్, సాల్ట్, అలాగే పెప్పర్. సో ఇవి 3 బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. ఈ మసాలా కూడా మిక్స్ అయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మసాలా బాగా వస్తుంది కదా. ఎస్, సీజన్ కదా. సూపర్ గా ఉంది మసాలా ఫ్లేవర్. ఎస్,
నెక్స్ట్ మనం నూడిల్స్ అన్నమాట. నూడిల్స్ మనం ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం. మార్కెట్ లో ప్లెయిన్ నూడిల్స్ దొరుకుతుంది. జస్ట్ వాటర్ బాయిల్ చేసిన తర్వాత జస్ట్ మనం ఎంత నూడిల్స్ బాయిల్ చేసుకుంటామో దానికి ఎంత కావాలో అంత సాల్ట్ తీసుకొని జస్ట్ కొంచెం వాటర్ అందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అదే అడుగుతున్నా, ఎందుకు ఇంత షైనింగ్ గా ఉంది అని అడుగుదాం అనుకున్నాను. జస్ట్ ఆయిల్ వేయడం వల్ల షైనింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే విడివిడిగా ఉంటది, అంటుకుపోదు, సో షైనింగ్ కూడా వస్తుంది అనమాట. ఆయిల్ లేకపోతే ఏమవుతుందంటే మొత్తం లాగా అతుకుపోద్ది అనమాట. సో అతుకోకుండా ఉండాలి అంటే ఉడికించేటప్పుడే కొద్దిగా ఆయిల్ వేసి ఉడికిస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకుందాం. సో నూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా అంటే మా వెజిటబుల్స్, ఆ సీజన్ మసాలా ప్లస్ మన నూడిల్స్ కి కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఓకే, ఆ మసాలా అంతా నూడిల్స్ కి పట్టాలి. అలా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. సో షెఫ్ గారు ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో మసాలా మొత్తం మంచిగా మిక్స్ అయిందండి. ఇప్పుడు మరి కొంచెం ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి, కీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చైనీస్ లో ఏ ఫుడ్ తయారు చేసినా ఆ 3 ఐటమ్ లేని చైనీస్ ఫుడ్ కంపల్సరీ. ఒకటి మాత్రం నాకు తెలుసు, ఏంటి? సోయా సాస్. ఇంకా 2 కూడా ఉన్నాయి, నేను చెప్తాను. ఓకే, సరే. యాక్చువల్లీ సోయా సాస్ లేనిది చైనీస్ ఫుడ్ ఉండదు కదా. ఉండదు. సోయా సాస్ ప్లస్ ఇంకా వెనిగర్. వెనిగర్ చిన్న పుల్లగా ఉంటది అనమాట. ఇంకేంటంటే నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్. వెనిగర్ లేకపోయినా నిమ్మకాయ, అప్పటికప్పుడు నిమ్మకాయ పిండుకొని తినొచ్చా? నిమ్మకాయ అనేది మన ఇండియన్స్ కి. చైనీస్ ఫుడ్ లో నిమ్మకాయ యూజ్ చేయరు, ఓన్లీ వెనిగర్ యూజ్ చేస్తారు. ఎస్. సో ఇప్పుడు మనం సోయా సాస్, ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. అట్లనే వెనిగర్ అని చెప్పాను కదా, సో ఇది కూడా వెనిగర్ కూడా ఒక 2 స్పూన్లు వెనిగర్. ఇంకో స్పూన్ తీసుకుంటారా? ఇది అట్లనే టేస్టింగ్ సాల్ట్. అజినోమోటో. ఎస్, టేస్టింగ్ సాల్ట్ కూడా లైట్ గా. ఓకే, సో ఇది జస్ట్ ఫర్ టేస్ట్ అంతే కదా. టేస్ట్. స్లో ఫ్లేమ్ లో ఒక 20 సెకండ్ లో అంతే. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 to 30 సెకండ్స్ కుక్ చేస్తే సరిపోతుంది. సూపర్. టేస్టింగ్ సాల్ట్ అనేది కరగడానికి ఎంతో టైం పట్టదు. ఆల్రెడీ మన సోయా సాస్ కూడా ఎంతో టైం పట్టదు. సోయా సాస్ కదా, అది జస్ట్ హీట్ తగిలితే కలిసిపోతుంది అనమాట. ఓకే, సో అయిపోయింది కదా ఇది ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ మన సీజ్వన్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సూపర్. సో సర్వింగ్ బౌల్ రెడీ. సీజన్ నూడిల్స్ కూడా రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందా. ఎస్, గుమగుమలాడుతుందండి. చాలా సెజ్వాన్ మసాలా స్మెల్ సూపర్బ్ గా ఉంది. ఎస్. సో సీజన్ నూడిల్స్ కోసం నేను క్యారెట్ పువ్వులు తయారు చేశాను. క్యారెట్ ఫ్లవర్స్. ఎస్, నైస్. సో నైస్ డెకరేషన్ ఉండాలి కదా. సో క్యారెట్ పువ్వుల్ని మనం ప్లేట్ లో సైడ్ లో వేసుకుంటే అది చూస్తూ మరొక 2 స్పూన్లు ఎక్స్ట్రా తినొచ్చు అనమాట. ఎస్. సో ఎంతో టేస్టీగా ఉండే సీజ్వన్ నూడిల్స్ రెడీ అయింది. సో ప్లీజ్ టేస్ట్ చెప్పండి. ఎస్, టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. టొమాటో సాస్ కాంబినేషన్ లో ఇంకా అదిరిపోద్ది కదా. ఎస్. సో చూస్తున్నారు కదండి, సెజ్వాన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీ. టేస్ట్ చేసే ముందు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. సెజ్వాన్ చిల్లీ నూడిల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పెప్పర్, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, వెనిగర్, చిల్లీ పేస్ట్, క్యాబేజ్ ముక్కలు. సెజ్వాన్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చిల్లీ పేస్ట్,
ఉప్పు, పెప్పర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలిపి సో ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే సెజ్వాన్ నూడిల్స్ రెడీ. సెజ్వాన్ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్, ఎందుకంటే వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయాలి, అప్పుడే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. చైనీస్ ఫుడ్ ఎప్పుడు తీసుకున్నా సరే, ఏ ఐటమ్ అయినా సరే వేడి వేడి తింటేనే దానిలో ఉన్న మజా ఉంటుంది అన్నమాట. అవును, చల్లారిన తర్వాత తింటే కొంచెం టేస్ట్ అంత అనిపించదు. ఓకే, బాగుంది, చాలా బాగుంది. ఇందులో మసాలా సూపర్ అండి. అంటే మాకెంత స్పైసీగా కావాలో అంత స్పైసీగా చేశారు. సీజన్ అనేది అది చిల్లీ నేమ్ అనమాట. సీజన్ అంటే మీరు రెస్టారెంట్ ఎక్కడికి వెళ్ళినప్పుడు సీజన్ స్టైల్ ఫ్రైడ్ రైస్, సీజన్ స్టైల్ నూడిల్స్, సీజన్ స్టైల్ చిల్లీ చికెన్ అంటే ఆటోమేటిక్ గా అది స్పైసీ వచ్చేస్తుంది అనమాట. మేము ఎక్కడ బండి మీద తిన్నాము, ఎక్కడ రెస్టారెంట్స్, చైనీస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, సో అక్కడ టేస్ట్ చేసింది ఎగ్జాక్ట్ గా, సో అదే టేస్ట్ ఉంది, సూపర్ గా ఉంది. సో ఇదే టేస్ట్ ఎగ్జాక్ట్ గా ఇంట్లో కావాలి అంటే సేమ్ రెసిపీ షెఫ్ గారు చెప్పినట్టుగా ఫాలో అయిపోండి, అద్భుతంగా వస్తుంది. సూపర్ అండి బాబు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో డిఫరెంట్ రెసిపీ పరిచయం చేయడానికి ఆల్వేస్ మా షెఫ్ స్పెషల్ రెడీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.